క్రిస్మస్ ఆనందాన్ని మీరు ఉద్యోగం చేస్తున్న చోట్ల, మీరు వ్యాపారం చేస్తున్న చోట్ల, చదువుకుంటున్న చోట్ల, మీ కుటుంబము ఇంకా రక్షించబడని స్థితిలో ఉన్నట్లయితే దిస్ సీజన్ వుడ్ బి ద రైట్ సీజన్ టు షేర్ ద గుడ్ న్యూస్. ఈ రోజు ఇక్కడున్న వారందరూ బాధ్యత తీసుకోండి. ఏంటి ఆ బాధ్యత? దేవుని గూర్చిన సువార్త నేను యేసే మన కోసము పుట్టాడు, మన కోసం మరణించాడు, మరలా పునరుత్థానుడై లేచాడు, త్వరలో రాబోతున్నాడు. ఇదంతా సమ్డప్ సువార్త అంతా కూడా సమప్ చేసి తీసుకోవద్దు. ఈ రోజు టేక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. నేను ప్రతి ఒక్కరికి దేవుని గురించిన వార్తను చెప్తాను. ఒకటి మాటలతో కాదండి, సహాయం చేస్తూ, ఒక గిఫ్ట్ ఇస్తూ, లేకపోతే ఏదో ఒక రీతిగా వారు ఏదో అక్కర్లో ఉన్నారని మీరు గుర్తిస్తున్నట్లయితే కొద్దిగా సాక్రిఫైస్ చేసి మీ చేతులు మీకోసం కట్టి పెట్టుకుని వారి కోసం ఏమైనా చేసినట్లయితే నిజంగా దేవుని ప్రేమను కనపరుస్తున్నట్లు అవుతుంది. లవ్ ఆల్వేస్ గివ్స్. అందుకనే లోకాన్ని తండ్రి ఎంతగానో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని మనకి బహుమానంగా ఇచ్చాడు. ఈరోజు అదే గుర్తిస్తూ నా కోసం యేసే వచ్చాడు, నేను యేసేని గురించి అందరికీ చెప్పాలి. నాకు ఎవరెవరైతే బాగా తెలుసో, బాగా కనబడుతున్నారో, లేకపోతే ప్రేరేపించబడుతున్నానో వారి కోసం వారి దగ్గరికి వెళ్ళి దేవుని గురించిన వార్త చెప్పాలి. ఎందుకంటే ఆ తీర్పు దినాన ఇదిగో ఆ మనిషిని, నిన్ను నమ్మి ఆ మనిషిని నీ దగ్గర పెట్టాను, నిన్ను నమ్మి వారిని నీ దగ్గరే ఉంచాను, నువ్వు నా గురించిన మాట చెప్తావేమో అని, నువ్వు నా గురించి మాట్లాడలేదే అని లెక్క అప్పచెప్పాల్సి వస్తుందండి. భయపెట్టడానికి చెప్పట్లేదు, కానీ whoever is in your life, God has put there for a reason. ఒక మాట, ఒక విత్తనము వేయండి, ఫలింపజేసేది, నీళ్లు పోసేది దేవుడే. హల్లెలూయా.